అబ్బా స్నానం చేయమంటే చేయరా శ్రీవారు ఈరోజు నా కోసం రసమును ఎగ్గు పొరుటు చేయిస్తావా? చేయిస్తా. నాకు నేర్పించి ఎట్లా చేయాలా మొత్తం చేసేస్తా నేను. సరే శ్రీవారు. దానికి కావాల్సింది వచ్చి చూడండి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి, ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు, టమాటాలు అన్ని రెడీగా పెట్టేసుకున్నాను. వచ్చి ఎగ్గు పొరుటు, ఇవి వచ్చి రసానికి. 4 ఎత్తుకున్నావకుండా 3 ఎత్తుకున్నా శ్రీవారు, సరిపోతాయి 3. చింతపండు నానబెట్టేసినావా? నానబెట్టేస్తున్నాను. టమాటాలు ఇలా కోసుకునేసి గ్లాస్ నీళ్ళు పోసుకొని టమాటాకాయని ఉడకబెట్టుకునేద్దాము. టమాటాకాయ ఉడికితేనే బాగుంటుంది శ్రీవారు రసానికి. ఇప్పుడు పొరుటు చేద్దాము. దానికి ముందుగా కొంచెం ఆవాలు వేసుకునేసేసి తర్వాత ఎర్రగడ్డలు. చిట్లనే ఉండి ఆవాలు. ఎర్రగడ్డలు ఎన్ని వేసుకున్నాకుండా 3 గడ్డలు పెద్ద గడ్డలు తీసుకున్నా శ్రీవారు. ఎర్రగడ్డ తక్కువ రేటే ఉంది, పెద్ద 25 రూపాయలే. అన్ని వేసేయ్యే నీళ్ళు పడతాయా? నూనె పడుతుందా? మగపిల్లలకి సులువైంది ఏంటంటే కోడిగుడ్డు పొరుటు ఒకటే. నాకు ఎప్పుడైనా ఈ ఊరికి తెలిపినా ఇది ఒకటే నేను చేసేది. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సింపుల్ గా 2 కరేపాకు అయిపోతుంది, ఏం అవసరం లేదు, ఇబ్బంది అంతే 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 అంతే. నేను మామూలుగా ఇచ్చేస్తా, ఏమైనా ఉత్త కోడిగుడ్డు వేసేసా, ఎర్రగడ్డ వేసేస్తా అంతే. అసలు చేసుకున్నట్లే పచ్చిమిరకాయలు వేసేస్తాలే, బాగా కారంగా తినేస్తా. ఒకసారి అమ్మోళ్ళు 10 రోజులు వెళ్ళిపోయినారా ఊరికే, నువ్వు వెళ్ళిపోయిన ఊరికే, బాగా కర్రీలో టైం 10 రోజులు ఉత్త మునగాకు, కోడిగుడ్డు తాలింపు, అన్నము వస్తాను కూరలు చేసేది రాక నేను తనకలాడిపోతే. అట్లా కలబెడతానే ఉండాలి, కొంచెంసేపు ఉండాలి. ఆపే. ఇదైతే ఉడకతా ఉంది, టమాటాకాయ ఉడుకుతా ఉంది, ఇంకా ఉడకలేదు, ఇంకా ఉడకలేదు శ్రీవారు. ఉడకతాది. రసము, కోడిగుడ్డు తాలింపు 2 ఒకేసారి చేస్తా ఉన్నావా? ఇట్లా గిన్నెలోకి ఫస్ట్ కోడిగుడ్లు పోసుకునేసి మళ్ళీ పోస్తే అంత బాగా వస్తుంది. దాని మీద కొట్టేస్తే సరిపోతుంది ఒకేసారి, అట్లా బాగా రాదు. 2 ఎత్తుకుంటున్నావా 3 ఎత్తుకుంటున్నావా? 4 ఎత్తుకుంటున్నా. లేదు ఉప్పు 1/2 స్పూన్, 1/2 స్పూన్ నేను పెట్టింది. పసుపు అంతా వేయద్దు, స్పూన్ తో 1/2 స్పూన్ వేయి పసుపు కూడా. చాలు కలబెట్టి. ఇప్పుడు ఇంకా 2 నిమిషాలు ఏగనిసేవారు. ఉప్పు పసుపు వేసాం కదా, ఇంకా 2 నిమిషాలు యాగని. ఇంకా ఎర్రగా రావాలి ఎర్రగడ్డలో. కలబెట్టు. కలబెడితేనే ఉండాలి శ్రీవారు, లేదంటే అడుగు అంటకపోతుంది. లేదు సరిపోతాయిలే. ఇంకేం వేయబడలేదు శ్రీవారు. లాస్ట్ లో కొత్తిమీర వేస్తాము. నేను కలబెట్టడానికి మాడిపోతుంది అని చెప్పేసి మాధవినే చేస్తా ఉంది, కలబెడతా ఉంది. బాగా కలబెడతానే ఉండాలంట నీట్గా. ఇది బాగా చాలా సేపు ఉడకతానే ఉంది. టమాటాలు పైన అంతా వేసేసింది, టమాటాకాయకి ఆఫ్ చేసేసి చల్లారనిచ్చుకున్నా. సరే, కోడిగుడ్డు పొరుటు అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా రసం పని పెడతాము. వేడిగా ఉంటే బాగుంటుంది కదా. మనం రసం చేసుకునే చల్లారిపోతుందేమో. చల్లారిపోదులే. జీలకర్ర మిరియాల దంచేసుకున్నాను ఫస్ట్. నున్నగా అయిపోయిందా బాగా? మరి నున్నగా అవసరంలా, మరి నున్నగా అంటే బాగుండదు, ఇలా ఉండాలా. ఇప్పుడు దీంట్లో ఒక గడ్డి తెల్లగడ్డలు తీసుకున్నా, పొట్టు తీయకుండా ఇలానే వేసేసుకోవాలి. పూర్తిగా కొట్టేయండి సార్. చూడు. ఓకే,
కొంచెం ఇంగు శ్రీవారు ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. కొంచెం ఇంగువ, అలాగే కొంచెం పసుపు అన్ని ముందుగా వేసి పెట్టేయాలా? వేసుకునేసి ఎండుమిరపకాయలు నేను ముందు ఒక 5 మిరపకాయలు తుంచి పెట్టుకున్నా. ఎండుమిరపకాయలు తుంచి పెట్టుకునేసావు అంతేనా? చింతపండు నీళ్ళు ఇలా పిసుక్కునేసి మనం అప్పుడే టమాటాకి ఉడకబెట్టుకున్నాం కదా, అది పక్కకు తీసుకున్నాను. దీంట్లో పోసేసుకున్నాను ఫస్ట్ చింతపండు నీళ్ళు. ఇప్పుడు ఈ టమాటాకి మెత్తగా పిసుక్కునేసి ఇలా బాగా పిసుక్కునేనాక పైన తోలు ఉంటుంది కదా, అది మొత్తము పిండేసుకునేసి నీళ్ళన్నీ పక్కన పెట్టేసుకున్నా. ఇలా అది వాడకూడదా? ఇంకా అది ఏం లేదు అంటే ఏం లేదు, కొత్త పైన తోలు ఉంటుంది కదా అదే. ఇప్పుడు ఎండుమిరపకాయలే. ఇప్పుడు అది వేసి జీలకర్ర అవి పెట్టుకున్నాం కదా దంచి, అది వేసిన తర్వాత కరివేపాకు ఇవి కలబెట్టు. కలబెట్టు ఒక 2 నిమిషాలు. ఇప్పుడు టమాటా రసం నీళ్ళు పోసుకోవాలా? లేదులే, నేను ఇంకా పులుపు అవన్నీ చూసి నేను పోస్తాను. ఉప్పు 1 స్పూన్ వేసి ఇంకా పోయాలా, నీళ్లు పోయాలా, పులుపు అవన్నీ చూడాలా. అప్పుడే 1 టమాటా ఆ నీళ్ళు పోసేసుకునేసి కొత్తిమీర వేసుకోవాలి శ్రీవారు. ఇప్పుడు కొంచెం వేసుకుని లాస్ట్ మళ్ళీ దించేటప్పుడు కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు ఉన్నాయా లేదా చూద్దాం. తక్కువైందా ఎక్కువైందా? పులుపు ఇంకొంచెం పోసుకోవాలి. చింతపండు నీళ్ళ మనం అప్పుడే చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా ఇంకా కొన్ని, దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని బాగా పిసుకునేలా ఆ నీళ్ళని ఇట్లా వడగట్టుకునేసి కదా. చింతపండు ఇందాక తక్కువ అయింది కదా, అందుకు నేను మళ్ళీ పిసికి వస్తాను నేను. కొత్తిమీర వేయకపోతే ఏమి ఇప్పుడు రసంలోకి? కొత్తిమీర వేస్తే ఆ రసం టేస్టే వేరు, భలే ఉంటుంది. చూడు శ్రీవారు, ఇలా బురుగు గట్టి అలా తెల్లిందంటే గనా రసం అయిపోయినట్లే. వాసన భలే వస్తుంది కొత్తిమీర వేసేందుకే. అయిపోయింది, ఆఫ్ చేసేసి గిన్నెకు పోసుకునేద్దాం. చాలు. రసము ఎప్పుడు బాగా ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలా. అన్నం కొంచెం చల్లగానే ఉంది కానీ రసం వేడిగా ఉంది. బాగా వచ్చిందా శ్రీవారా? బాగా. ఏడా రోజు లేట్ అయిపోతుంది. మధ్య మధ్యలో కొత్తిమీర కాడలు వస్తా ఉన్నాయి. రసము కోడిగుడ్డు తాలింపు నా ఫేవరెట్ కాంబినేషను. ఇవి బాగా ఇష్టంగా తింటాను. ఎక్కిలే రాలే నాకు ఇంతవరకు, ఎందుకంటే బాగా ఇక బాగా తింటాను, కూర బాగా వేస్తున్నాను కదా.